దర్శకుడు శ్రీను వైట్ల ఎంఎస్ నారాయణ గారి కాంబినేషన్లో కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలు అప్పట్లో చాలానే వచ్చాయి. అలా వచ్చిన వాటిలో సొంతం, దుబాయ్ సీను, దూకుడు మూవీ కామెడీ సన్నివేశాలైతే ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయాయి. అందుకే ఈ 3 చిత్రాల్లోని ఎంఎస్ నారాయణ గారి పాత్రలు తెర మీద కనిపిస్తే చాలు ఛానల్ మార్చబుద్ధి వేయదు, అలాగే స్కిప్ బటన్ నొక్కడానికి మనసు రాదు. మరి అంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ 3 మూవీస్లో ఎంఎస్ నారాయణ గారి కామెడీ పాత్ర అంతే చక్కగా రావడానికి కారణం ఆయనే అని శ్రీను వైట్ల చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఓ రోజు ఎంఎస్ నారాయణ గారు బ్రేక్ టైంలో చేయించుకున్న ఫోటోషూట్నే ఈ 3 సినిమాల్లో ఆయన కామెడీ పాత్ర క్రియేషన్కి రీజన్ అని దర్శకుడు శ్రీను వైట్ల క్లియర్గా చెప్పుకొచ్చారు. ఓ రోజు సొంతం మూవీ షూటింగ్ నిమిత్తం అందరూ కులుమనాలి వెళ్ళగా బ్రేక్ టైంలో ఎంఎస్ నారాయణ గారు మంచు పర్వతాల్లో రకరకాల ఫోజులు పెట్టి ఫోటోలు దిగి తన షూటింగ్ ట్రిప్ జ్ఞాపకంగా భద్రపరుచుకుందామని అనుకున్నారు. అయితే ఇలా ఎంఎస్ నారాయణ గారు రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగడాన్ని దూరం నుంచి గమనించిన శ్రీను వైట్ల చాలాసేపు నవ్వుకున్నారట. అంతేకాదు అదే సమయంలో ఆయనకు ఐడియా తట్టి దీన్ని సినిమాలో కామెడీ ట్రాక్గా ఎందుకు పెట్టుకోకూడదని వెంటనే ఆ ఫోటోషూట్ను ఎంఎస్ నారాయణ మరియు చిత్రం సీన్ అనే మరో కమెడియన్ మీద తెరకెక్కించారు. అలా అప్పటికప్పుడు ఆలోచించి తీసిన ఈ సీన్ చాలా పెద్ద హిట్ అయ్యి మంచి హాస్యాన్ని పండించింది. ఇక ఈ హిట్ సీన్ని దర్శకుడు శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాల్లో కూడా కొనసాగించారు. అలా దుబాయ్ సీన్లో డైరెక్టర్కే సజెషన్స్ చెప్పే ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ క్యారెక్టర్ ఒకటి రూపొందించి మళ్ళా ఎంఎస్ నారాయణ చేత ఓ సరదా ఫోటోషూట్ చేయించారు. ఇలా రెండోసారి కూడా అటెంప్ట్ చేసిన ఈ ఫోటోషూట్ సీన్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో శ్రీను వైట్ల ముచ్చటగా మూడోసారి కూడా దూకుడు చిత్రంలో ఎంఎస్ నారాయణ చేత ఓ టాప్ హీరో కావాలని కలలు కనే బొక్క వెంకట్రావు అనే పాత్ర వేయించి ఆ పాత్ర చేత ఏకంగా ఈసారి హీరోలు గెటప్లు వేయించడమే కాకుండా డైలాగ్స్ కూడా చెప్పించి ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా చేశారు. దీంతో దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మూవీకి అధిక కలెక్షన్స్ రావడంలో ఈ కామెడీ సీన్స్ కీ రోల్ ప్లే చేశాయి. అంతేకాదు ఆ సినిమాకు గాను ఎంఎస్ నారాయణ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. దీంతో ఎంఎస్ నారాయణ గారు ఆ రోజు అలా ఫోటోషూట్ చేయించుకుని ఉండకపోతే నేడు ఈ 3 సినిమాల్లో ఆ 3 కామెడీ పాత్రలు ఉండేవి కావు అని దర్శకుడు శ్రీను వైట్ల చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.